కేంద్ర మంత్రులు. ఢిల్లీలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం మంత్రులుగా ప్రమాణం చేసిన 6. ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన. పాలకొండలో వైఎస్ఆర్సీపీ నేత రాజశేఖరం కుటుంబానికి పరామర్శ. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిసిన వైఎస్ఆర్సీపీ నేతలు వైఎస్ జగన్కు భద్రత కల్పించడంలో కూటమి ప్రభుత్వ వైఫల్యంపై ఫిర్యాదు. వైఎస్ జగన్కు జెడ్ కేటగిరీ భద్రతను పూర్తిగా తొలగించారు. గుంటూరు పర్యటనలో ఒక్క కానిస్టేబుల్ కనిపించలేదు. సెక్యూరిటీ విషయంలో ఆందోళన ఉందన్న ఎమ్మెల్సీ బొత్స. రైతులను పరామర్శించేందుకు వెళ్లిన జగన్పై టీడీపీ విష ప్రచారం. ప్రజలు చూపిన అభిమానాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని కాకాని ఆగ్రహం. భూపాలపల్లిలో లింగమూర్తి హత్యపై ప్రభుత్వం సీరియస్. సిబిసిఐడి విచారణ వేయాలని నిర్ణయం. మేడిగడ్డ అవినీతిపై పోరాడినందుకే హత్య చేశారని కాంగ్రెస్ ఆరోపణ. లింగమూర్తి హత్యపై సిబిసిఐడి విచారణ జరిపించాలి. 24 గంటల్లో నిందితులను అరెస్ట్ చేయాలన్న మంత్రి కోమటిరెడ్డి. భూపాలపల్లిలో లింగమూర్తి హత్యను ఖండించిన గండ్ర వెంకటరమణారెడ్డి రాజకీయంగా వాడుకుంటున్నారని, అసలు విషయం పోలీసులే తేల్చాలని వెల్లడి. వైఎస్ జగన్ మీద అసభ్యకరమైన పోస్టులపై వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఫిర్యాదు. చర్యలు తీసుకోవాలని సత్యసాయి జిల్లా కదిరి పోలీసులకు వినతి. కూటమి అధికారంలోకి వచ్చి 8 నెలలవుతున్నా మెగా డిఎస్సీ ఊసేలేదు. యోగలం పాదయాత్రలో లోకేష్ హామీ ఏమైందని ప్రశ్నించిన ఏఐవైఎఫ్ నేతలు. బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగితే కూటమి ఎంపీలకు నిలదీసే దమ్ము లేదు. కేంద్ర ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్నారని వామపక్ష నేతల విమర్శ. వైజాగ్లో ఇండియన్, ఏపీ ఎంఎస్ఎంఈలు సంయుక్తంగా రివర్స్ సెల్లర్ మీట్. పాల్గొన్న 45 దేశాల బయ్యర్స్, రష్యా, టాంజానియా, కెన్యాలతో ఒప్పందాలు. ప్రతిభ కనబరుస్తున్న మహబూబాబాద్ కళాకారులు తెలంగాణ థియోలాజికల్ వర్సిటీ డాక్టరేట్ పొందిన జబర్దస్త్ ఫేమ్ రాజమౌళికి సన్మానం. శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో ఎలుగుబంటి టెన్షన్. బెంబెలెత్తిపోతున్న స్థానికులు, అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. మాదక ద్రవ్యాలపై అవగాహనకు సూర్యాపేట ఉపాధ్యాయుడి వినూత్న కార్యక్రమం. కరపత్రాలు పంచుతూ డ్రగ్స్ వల్ల జరిగే నష్టాలను వివరిస్తూ అవేర్నెస్ ప్రోగ్రాం. తూర్పుగోదావరి జిల్లా ముసళ్లకుంటలో కోడిపందాలపై పోలీసుల దాడులు. 28 మంది అరెస్ట్, 6 లక్షల నగదు, 29 సెల్ ఫోన్లు స్వాధీనం. సత్యసాయి జిల్లా ఓబులదేవ చెరువులో రెచ్చిపోయిన దుండగులు. పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో మహిళా మెడలో చైన్ చోరీ. హైకోర్టు జడ్జిలను విచారించే అధికారంపై లోక్పాల్ ఉత్తర్వులపై సుప్రీం స్టే. కేంద్రం లోక్పాల్ రిజిస్ట్రార్లకు నోటీసులు పంపిన అత్యున్నత న్యాయస్థానం. నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 190, నిఫ్టీ 20 పాయింట్లకు పైగా లాస్. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇవాళ టీమిండియా తొలి పోరు. మధ్యాహ్నం 2:30కు భారత్ బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్.